రేవంత్ రెడ్డి గారు చాలా కోపంతో ఆవేదనతో ఉన్నట్లు మనందరికీ అనిపిస్తూ ఉంది. కోపం, ఆవేదన ఇవి రెండు పదాలు ఒకే దగ్గర ఉండవు. ఈ రెండు ఒకే దగ్గర ఉన్నాయంటే సమంజసం ఏదో ఉండి ఉండాలి. కోపం వచ్చిందంటే అకారణ కోపమైనా ఉండాలి, లేదా కారణంతో కూడుకున్న కోపమైనా ఉండాలి. ఇది ఒకటైతే, ఆవేదన అనేది ఒక సమస్యని అర్థం చేసుకోమని సమాజానికి విన్నవించటం ఉంటుంది. కనుక కోపం, ఆవేదన రెండు కలిసిన ఒకానొక స్థితిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుభవిస్తున్నారు. నిజమే, ఒకవైపు ఆయన ఆవేదనను అర్థం చేసుకోవాలి, మరోవైపు ఆయన కోపాన్ని, అందులో ఉండే సమంజసాన్ని కూడా పరిశీలించాలి. అయితే ఈ కోపం, ఆవేదన ఎవరి మీద? ఆయన సాధారణంగా రాజకీయ నాయకులు తమ కోపాన్ని ఎవరి మీద వ్యక్తం చేస్తూ ఉంటారు? ప్రతిపక్ష పార్టీల మీద, అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్ష పార్టీల మీద. ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం, బీజేపీ పార్టీ ప్రతిపక్షం. ఈ రెండు పార్టీల మీద తన కోపం వెల్లడించటం అనేది సహజంగా జరిగేది. ఎవరైనా చేస్తూ ఉంటారు. అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షాల మీద, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికార పక్షం మీద కోపాన్ని వెల్లడి చేయటం, తమ అసమ్మతిని ప్రకటించటం, కొన్నిసార్లు దుష్ప్రచారాలు కూడా ఒకరి మీద ఒకరు చేసుకోవటం జరుగుతూ ఉంటుంది. ఇది మనం సహజంగా చూసేది. కానీ ఈసారి చాలా ప్రత్యేకమైన విషయం, రేవంత్ రెడ్డి అన్నయ్య తన కోపాన్ని ఉద్యోగస్తుల మీద వ్యక్తం చేశాడు. మీరు ఉద్యోగస్తులని, నా దగ్గర ఏమున్నది, నేనేమి ఇవ్వాలి, మీరు కోసుకొని తింటారా, వండుకొని తింటారా, చాలా ఆవేదనతో మాట్లాడారు. నువ్వు కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా ఆయనను? చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా, వండుకొని తింటారా, ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు, ఎట్లా వంచుదామో చెప్పండి. ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ ఆపమంటారో చెప్పండి. ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం, మేము అన్నీ మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తామని రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి. బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం, 10 లక్షల మందిని తెస్తా, ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడండి, మేము ఈ చిట్టి ఇచ్చిన ముఖ్యమంత్రికి దీని ప్రకారం పరిపాలన జరుగుతుంది అనేది ఇదొక మార్గం. రేవంత్ రెడ్డి అన్నయ్య ఆవేదనను అర్థం చేసుకుంటున్నా, ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిందే. రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి, తెలంగాణ సమాజం అంతా అభినందించాలి. ఎందుకంటే ఒక సత్యాన్ని ప్రకటించాడు ఆయన. ఏ ముఖ్యమంత్రి డేర్ చేయడు నాకు తెలిసి. ఏ ముఖ్యమంత్రి అయినా సరే అందరినీ మంచిగా మచ్చిక చేసుకొని ప్రలోభపెట్టి దూవి పరిపాలన సాగించుకుందాం అనుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి గారు వాస్తవాన్ని మాట్లాడారు, డేర్ చేసి. ఎప్పుడొకసారి మాట్లాడలే వాస్తవాన్ని. అంటే ప్రజలని సన్నద్ధులుగా మార్చటం అనేది చెయ్యకపోతే మనం సమాజాన్ని నడిపించలేం, ప్రభుత్వాన్ని నడిపించలేం, ఆర్థిక వ్యవస్థ నడిపించలేం. మీరు నిజాయితీగా మాట్లాడు, మీ నిజాయితీని తప్పనిసరిగా అభినందించవలసిందే. మీ నిజాయితీ నేను అర్థం చేసుకుంటున్నా, సమాజం కూడా అర్థం చేసుకుంటుంది, మేధావులు కూడా అర్థం చేసుకోవాల్సిందే. తన ఆవేదనని ఉద్యోగస్తుల మీద పెట్టి సమాజానికి విన్నవించాడు. దీంట్లో వాస్తవాలేమిటి, అవాస్తవాలేంటి, నిజమైన స్థితి ఏమిటి మనం అర్థం చేసుకోవాలి. సమాజం అర్థం చేసుకోవాలి. సమాజంలో భాగమైన ప్రజలు, సమాజంలో భాగమైన పౌర సమాజం, సమాజంలో భాగమైన మేధావులు, సమాజంలో భాగమైన ఉద్యోగస్తులు, సమాజంలో భాగమైన రాజకీయ నాయకులు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తన కోపాన్ని వ్యక్తం చేశారు, రేపు ఇంకొక ముఖ్యమంత్రి వస్తే తన కోపాన్ని వ్యక్తం చేస్తాడు. ఇట్లా కోపాలను వ్యక్తం చేస్తూ ఉండటం అనేది అది ఒక్కొక్కసారి సరైన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించాలి. సహజంగా ఉద్యోగస్తులు అనగానే ఒక 20 సంవత్సరాల కాలం నుంచి ఉద్యోగస్తుల మీద చాలా వ్యతిరేకమైన భావన సమాజంలో ప్రోధి అవుతూ వస్తూ ఉంది. ఇది రాజకీయ నాయకులు లేదా ఉద్యోగస్తుల మీద వ్యతిరేకత ఉన్నోళ్ళో సంతృప్తి పడవచ్చు, కానీ ఇది సమాజానికి నష్టము. ఉద్యోగస్తులు అనేవాళ్ళు సమాజంలో భాగం గనక, ప్రభుత్వ యంత్రాంగంలో భాగం గనక, వాళ్ళేదో నేరస్తులు అనే భావన మిగతా సమాజానికి ఏర్పడితే వాళ్ళు సరిగ్గా పనిచేయలేరు. దానితో పాటు సమాజం వాళ్ళు చేసే పనిని సవ్యమైన పద్ధతిలో స్వీకరించడం జరగదు. అప్పుడు ఏమవుతుందంటే సమాజంలో సంక్షోభం ఏర్పడుతుంది. కనుక ఎవరైనా సరే సమాజంలో నేరస్తులు అనే వాళ్ళు ప్రత్యేకంగా ఉండరు. ఆ సమాజంలో ఉండే ఒకానొక పరిస్థితి నుంచి, ఒక సమూహం నుంచి నేరస్తులుగా మారటం అనేది జరుగుతూ ఉంటుంది.
ఆ నేరస్తులుగా మారుతున్నారంటే సమాజంలోనే లోపాలు ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. కనుక సామాజిక వ్యవస్థని, రాజకీయ వ్యవస్థని, ఆర్థిక వ్యవస్థని విశ్లేషించకుండా కేవలం కొందరిని నేరస్తులను చేసి వాళ్ళ మీద నెపం మోపి మనం తప్పించుకుందామంటే అది కొద్ది కాలానికే పనిచేస్తుంది, ఆ తర్వాత సాధ్యం కాదు. నాకు తెలిసి ప్రభుత్వ ఉద్యోగస్తులు 95% ఈ సమాజం కోసం పనిచేయాలని, ఈ సమాజాన్ని అభివృద్ధిలో నడిపించాలని, తాము చదువుకున్న చదువు వలన ఆ చదువు సమాజానికి ఉపయోగపడాలని భావించే వాళ్ళే ఉంటారు. లేకపోతే ఈ భారతదేశ రథచక్రం ఇంత సవ్యంగా నడిచే పరిస్థితి ఉండదు. ఆ ఉద్యోగస్తుల్లో రకరకాల స్థాయి ఉద్యోగస్తులు ఉంటారు. అందరినీ ఒకే ఘాటన కట్టలేము మనం. అత్యున్నతమైన ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు, గ్రూప్ 2 ఆఫీసర్లు ఉంటారు. వీళ్ళు ఎంతమంది ఉంటారు? మొత్తం భారతదేశంలో ప్రతి సంవత్సరం ఐఏఎస్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ ఎంత జరుగుతుంది? 1000 లోపుగా జరుగుతుంది. అంటే ఒక రాష్ట్రంలో ఒక 30 జిల్లాలు ఉన్నాయంటే 30 జిల్లాలకి 30 మంది కలెక్టర్లు, అదేవిధంగా సెక్రటరేటు, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థ ఉన్నదంటే ఒక్కొక్క మంత్రి, ఆ మంత్రి కింద ఒక సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు. ఇట్లా మొత్తం కొడితే ఒక రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్ల సంఖ్య 100 నుంచి 200 ఉంటుంది. గ్రూప్ 1 ఆఫీసర్లు ఎంతమంది ఉంటారు? అసలు గ్రూప్ 1 రిక్రూట్మెంట్ జరగక 10 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు రిక్రూట్మెంట్ చేద్దామని ప్రయత్నం చేశారు, రకరకాల అవకతవకలతో అది కోర్టులో ఉండిపోయింది. గ్రూప్ 1 ఆఫీసర్లు కూడా మా అంటే మొత్తం కొడితే ఒక 200 మంది ఉండొచ్చు. గ్రూప్ 2 ఆఫీసర్లు అంటే ప్రతి మండలానికి ఒక ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఇలా తెలంగాణలో ఒక 400 పైగా మండలాలు ఉన్నాయనుకుంటే ఒక 500 మందో 600 మందో గ్రూప్ 2 ఆఫీసర్లు ఉంటారనుకుందాం. ఇట్లా మనం ఈ లెక్క తీస్తే బ్యూరోక్రసీ పై లెవెల్లో విధాన నిర్ణయాలు అమలు చేసే బ్యూరోక్రసీ మొత్తం ఎంత ఉంటారండి? తెలంగాణ రాష్ట్రంలో 1000 మంది ఉంటారు. ఆ కింద ఉండే ఉద్యోగస్తులేనండి. ఒక ఎంఆర్ఓ ఉంటే, ఒక మండలంలో ఒక ఎంఆర్ఓ ఉంటే అక్కడ విఆర్ఏలు ఉంటారు, గిర్దావర్లు ఉంటారు, అటెండర్లు ఉంటారు, జూనియర్ అసిస్టెంట్లు ఉంటారు, సీనియర్ అసిస్టెంట్లు ఉంటారు, గుమస్తాలు ఉంటారు, ఊడ్చే వాళ్ళు ఉంటారు, తుడిచే వాళ్ళు ఉంటారు. ఎంఆర్ఓ ఒక్కడే గ్రూప్ 1 ఆఫీసర్, కానీ ఆయన కింద ఉండే యంత్రాంగం కనీసం ఒక మండలంలో 20 నుంచి 30 మంది పనిచేస్తారు. వీళ్ళ బతుకుల గురించి మనం ఆలోచించాలి. ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఐఏఎస్, ఐపీఎస్ ఒక 1000 మంది ఉండే వీళ్ళ గురించి ఆలోచించడం కంటే ఒక రాష్ట్రమే కాదు మొత్తం దేశంలో యంత్రాంగం నడవడానికి కింద తక్కువ జీతాలతో పనిచేసే ఉద్యోగస్తులు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ సమాజం నుంచి పోయిన వాళ్ళే. రైతుల పిల్లలు, కార్మికుల పిల్లలు, కూలీల పిల్లలు, దళితుల పిల్లలు, బీసీల పిల్లలు, ఉన్నత పై కులాల పిల్లలు. ఈ మధ్య కాలంలోనైతే పై కులాల పిల్లలందరూ అమెరికా వెళ్తున్నారు, జర్మనీ, జపాన్ వెళ్తున్నారు. డబ్బులున్న వాళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగాల వైపు వచ్చే వాళ్ళ శాతం చాలా తక్కువగా ఉంటుంది. కనుక ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలంటే కింది కులాల నుంచి వచ్చే వాళ్ళే ఎక్కువగా ఎన్రోల్ అవుతూ ఉన్నారు. ఇట్లా మనం ఒక ఉద్యోగ వాతావరణాన్ని, ఉద్యోగ క్రమాన్ని అర్థం చేసుకుంటే మన ఆలోచన విధానం కాస్త సంయమనంతో ఉండాలి. రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానమైనా, వారి ఆవేదనైనా సంయమనం చాలా ముఖ్యం. 1950లో రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పటి నుంచి మన ఉద్యోగ సామ్యం అనేది ఒకటి మెల్లగా మొదలైంది. అంతకుముందు బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా ఉద్యోగ వ్యవస్థ నిర్మాణం అయింది. అయితే భారతదేశంలో తనదైన ఉద్యోగ సామ్యం, తనదైన ఉద్యోగ వ్యవస్థ రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పటి నుంచి ఒక క్రమ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేయడానికి కొన్ని బోర్డులు ఏర్పాటు చేసుకొని ఆ రిక్రూట్మెంట్లు అయిన తర్వాత ఉద్యోగస్తులకి కండక్ట్ రూల్స్ ఉంటాయి. కొన్ని రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వమే కొన్ని రూల్స్ నిర్ణయించుకున్నది. పోలీసులకి కొన్ని రూల్స్, ఎందుకంటే వీళ్ళందరూ కూడా యూనిఫామ్ సర్వీస్లో ఉంటారు. యూనిఫామ్ సర్వీస్లో ఉండే వాళ్ళకి ఒక రూలు, తర్వాత టీచర్సు, ప్రొఫెసర్లకి ఒక రూలు, తర్వాత సెక్రటరేటు, మండల ఆఫీసు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే వాళ్ళకి, ఇట్లా కామన్ రూల్స్తో పాటు మళ్ళీ ప్రత్యేకమైన రూల్స్ ఉంటాయి. వాటిని కండక్ట్ రూల్స్ అంటారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియమావళి అంటారు దీన్ని. ఈ రూల్స్ ప్రకారం ఎంపిక జరుగుతుంది. ఈ రూల్స్ ప్రకారం వాళ్ళ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఈ ఉద్యోగస్తులందరూ ఎవరి కోసం పనిచేస్తారు? ప్రభుత్వం కోసమే పనిచేస్తారు, రాష్ట్రం కోసం పనిచేస్తారు, దేశం కోసం పనిచేస్తారు. చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు వస్తున్నాయి. డిగ్రీ, ఇంటర్మీడియట్, పీజీ, పిహెచ్డి చదివిన వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి. ఉద్యోగాలు ఏమి అప్పనంగా రావటం లేదండి. ఒక ఉద్యోగం రావాలంటే దానికి తగిన క్వాలిఫికేషన్. డిగ్రీ చదవాలంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 10 ఏళ్ళు, ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు 12 ఏళ్ళు, డిగ్రీ 3 ఏళ్ళు 15 ఏళ్ళు చదివితే
ఉద్యోగం వస్తుంది. 15 ఏళ్ళు కష్టపడి చదివారు. 15 ఏళ్ళు చదివిన తర్వాత వారి చదువుకు కావలసిన ఖర్చును ఆ కుటుంబం హెచ్చిస్తుంది. పీజీ చదవడానికి మరో 2 ఏళ్ళు, 17 ఏళ్ళు, పిహెచ్డీ చేయడానికి 5 ఏళ్ళు, 22 ఏళ్ళు చదివితే ప్రొఫెసర్ ఉద్యోగం వస్తుంది. డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఉద్యోగం వస్తుంది. లెక్చరర్ ఉద్యోగం వస్తుంది. 20 ఏళ్ళు చదివితే 20 ఏళ్ళు, 22 ఏళ్ళు చదవాలి. 22 ఏళ్ళు తమ సమయాన్ని అంతా విద్య మీదనే కేటాయించి తమకు కావలసిన అర్హతలని డిగ్రీలను సంపాదించుకొని మళ్ళీ పోటీ పరీక్ష కోసం ఏడాదో 2 ఏళ్ళో 3 ఏళ్ళో కూర్చొని పోటీ పరీక్షలో ఉత్తీర్ణులై ఉద్యోగంలోకి వస్తున్నారు. ఎవ్వరికి ఏ ఉద్యోగం ఉట్టి ఇట్లా పిలిచి ఇవ్వరండి. రాజకీయ నాయకులు కాదు పిలిచి ఇవ్వడానికి. డబ్బులుంటే రాజకీయ నాయకులు కావచ్చు, కులం ఉంటే రాజకీయ నాయకులు కావచ్చు, కులబలం ఉంటే రాజకీయ నాయకులు కావచ్చు, డబ్బులుంటే రాజకీయ నాయకులు కావచ్చు. కానీ కులబలం ఉండి డబ్బులు ఉన్నంత మాత్రాన ఉద్యోగం రాదు. ఉద్యోగం రావాలంటే అర్హతలు ఉండాలి. ఉద్యోగం రావాలంటే తెలివి ఉండాలి. 1,00,000 మంది డిఎస్సి ఉద్యోగం రాస్తే పోటీలో ఉంటే ఎంతమందికి వస్తుంది? 10,000 మందికి వస్తుంది. నాకు తెలిసి 2-3 లక్షల మంది పోటీలో ఉంటారు. మొన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ చెప్తూ ఉన్నాడు, 10 లక్షల నుంచి 15 లక్షల మంది కానిస్టేబుల్ ఉద్యోగానికి అప్లై చేస్తే 15 లక్షల మంది వాళ్ళు ఆ అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ఫామ్కు కట్టిన రుసుము ఉంటుంది కదా, ఆ రుసుము 100 కోట్లు ఉంటుంది. ఆ రుసుముతో ఎంపికైన కానిస్టేబుళ్ళకి 1 సంవత్సరం అంతా జీతాలు ఇవ్వచ్చు అని చెప్పాడు ఆఫీసర్. ఆశ్చర్యపోయాను నేను. అంటే 15 నుంచి 20 లక్షల మంది కానిస్టేబుల్కి అప్లై చేస్తే 20 లక్షల మంది అప్లై చేస్తే ఎంతమంది కానిస్టేబుల్ ఎంపిక చేస్తున్నారు? 5,000 మంది, 6,000 మంది, మా అంటే 10,000 మందిని ఎంపిక చేసిన సందర్భం ఇంతకన్నా ఎక్కువ లేదు. 20 లక్షల మందిలో నుంచి 10,000 మంది ఎంపిక అయ్యారంటే లాంగ్ జంపు, హై జంపు. ఎప్పుడో గద్దరు ఒక పాట రాశాడు. పొట్టాకూటి కోసం కొడుకు పోలీసుల్లో చేరినాడు, ఎప్పుడొస్తాడో కొడుకు ఏమీ తిన్నాడు, వాడు ఏడా బన్యడో కొడుకు ఎలా ఉన్నాడు, ఎమర్జెన్సీ డ్యూటీ అని, ఎన్నికల్లో డ్యూటీ అని, నక్సలైటు ఏరియాలో బందోబస్తు డ్యూటీ అని, ఎప్పుడొస్తాడో కొడుకు ఏమీ తిన్నాడు, లాంగ్ జంపు అయి జంపు అన్నింట్లోనూ ఫస్ట్ వచ్చే. ఇలా ఇన్ని రకాల అర్హతలు సాధించి రన్నింగ్ చేయాలి, లాంగ్ జంపు చేయాలి, హై జంపు చేయాలి, హైటు ఉండాలి. ఇన్ని ప్రమాణాలు దాటి పోటీ పరీక్ష రాయాలి. ఆ పోటీ పరీక్ష దాటి ఉద్యోగం రావాలి. తర్వాత 1 సంవత్సరం ట్రైనింగ్ చేయాలి. ట్రైనింగ్లో ఉత్తీర్ణులు కావాలి. తర్వాత ఉద్యోగం వస్తే ఎంత వాళ్ళ జీతం? 20,000, 30,000 నెలకి. ఇట్లా కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే పై స్థాయి ప్రొఫెసర్, ఐఏఎస్ వరకు ఉద్యోగ వ్యవస్థ అంతా ఇట్లే నిర్మాణం అవుతూ ఉంటుంది. ఉట్టిగా ఎవరికి ఉద్యోగాలు రావు. తాము కష్టపడి చదివిన చదువుకు ప్రభుత్వం ఉద్యోగం ఇస్తే వాళ్ళు తమ కుటుంబం కోసం పనిచేయట్లేదు. ఒక టీచర్ పాఠం చెబితే 1,000 మంది విద్యార్థులు తన సర్వీస్లో 30 ఏళ్ళు ఒక టీచర్ సర్వీస్ చేస్తే ఆ సర్వీస్లో పాఠం చెబితే కొన్ని 1,000 మంది విద్యార్థులు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, మళ్ళీ టీచర్లుగా, గుమస్తాలుగా, జూనియర్ అసిస్టెంట్లుగా, సీనియర్ అసిస్టెంట్లుగా. ఇది ప్రొడక్టివిటీ అంటారు. దీన్ని ఉత్పత్తి చేస్తున్నారు. జ్ఞానాలని, మేధస్సును ఉత్పత్తి చేస్తూ ఉన్నారు టీచర్లు. తర్వాత ఒక ఫైల్ రాస్తే ఆ ఫైల్ నుంచి ఒక జీవో వస్తే ఆ జీవో అమలు అవుతే ఇప్పుడు మీరు ఇచ్చే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయగానే ఉచిత ప్రయాణం రాదండి. ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిన తర్వాత ఒక సూపరింటెండెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్ దాన్ని ఫైల్ మూవ్ చేయాలి. అంటే ఫైల్ రాయాలి, ఇంగ్లీష్లో ఫైల్ రాయాలి. తాను చదువుకున్న మేధస్సు వల్లనే ఫైల్ రాస్తాడు. తర్వాత సీనియర్ అసిస్టెంట్ ఆ ఫైల్ను కరెక్ట్గా ఉందా లేదా చూడాలి. సూపరింటెండెంట్ మరింత దాన్ని సమీక్షించాలి. తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి పోతుంది. ఐఏఎస్ ఆఫీసర్ అప్పుడు దాని మీద సైన్ చేసి, మంత్రి సైన్ చేసి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ ముఖ్యమంత్రి గారు నోట్ ఫైల్ మీద సైన్ చేసిన తర్వాత ఆ ఫైల్ మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి వస్తుంది. ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి అప్పుడు ఒక ఆర్డర్ వస్తుంది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ అని ఉంటుంది, జీఏడీ అని ఉంటుంది ప్రభుత్వ వ్యవస్థలో. ఆ జీఏడీలో పనిచేసే ఐఏఎస్ అధికారి, సూపరింటెండెంట్, సెక్షన్ ఆఫీసర్ వీళ్ళందరూ ఫైల్ మూవ్ చేసి అప్పుడు జీవో బయటకు వస్తే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మహిళలకి అనేది జీవో వస్తుంది. ఆ జీవో వస్తేనే ఏదైనా అమలు అవుతుంది. ముఖ్యమంత్రి అనుకుంటే అమలు కాదు, జీవో వస్తే అమలు అవుతుంది. మరి ఈ జీవో ఎవరు రాశారండి? ఎవరు తీసుకొచ్చారు జీవో? ప్రభుత్వ ఉద్యోగస్తులు చేశారు.
అంటే తమ ఆలోచనను పెట్టి జీవో తీసుకొచ్చారు. రైతులకి మీరు రకరకాల పథకాలు ఇవ్వాలన్నా, వికలాంగులకి పథకాలు ఇవ్వాలన్నా, ఎవరికి ఏమి ఇవ్వాలన్నా కూడా రైతులు వీళ్ళందరూ ఉద్యోగస్తులు చేసే ఈ కృషి ఫలితంగా, మేధోపరమైన కృషి ఫలితంగానే అవన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ప్రభుత్వం సరిగ్గా నడవాలంటే, రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు చేయాలంటే, చట్టాన్ని సరిగ్గా అమలు చేయాలంటే వీటన్నిటిని పరిశీలిస్తూ ఉంటారు వాళ్ళు. వీటి వలన ప్రభుత్వం సరిగ్గా సక్రమంగా నడుస్తుంది. కనుక ఇంత పని చేస్తున్న ఉద్యోగస్తుల మీద అబండాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అని ఒక్కసారి మనం ఆలోచిస్తే, అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు మొదలుపెట్టాడండి దీన్ని. నా అనుభవంలో ఇంతకుముందు ఉద్యోగస్తులను నేరుగా విమర్శించిన సందర్భాలు, నేరుగా ఉద్యోగస్తుల మీద పడిన సందర్భాలు ముఖ్యమంత్రులు చాలా తక్కువ. చంద్రబాబు నాయుడు మొదలుపెట్టాడు దీన్ని. ఎమర్జెన్సీ కాలంలో ఉద్యోగస్తులే కదా ఒక పెద్ద ఉద్యమాన్ని, మధ్యతరగతి ఒక పెద్ద ఉద్యమాన్ని నడిపి ఇందిరాగాంధీ ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని నడిపారు. అనేక రకాల పోరాటాలకి ఉద్యోగస్తులు ఆయా సందర్భాల్లో మూలంగా ఉంటూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం 1969లో జరిగిన ఉద్యమానికి ఉద్యోగస్తులే భూమికగా పనిచేశారు. నిజంగా ఉద్యోగస్తులు ఎన్జిఓలు నడిపిన పోరాటం అది. తెలంగాణ ఆకాంక్షని ఎప్పటికైనా సరే సజీవంగా, చైతన్యవంతంగా నిలబెట్టింది ఒక రకంగా ఉద్యోగస్తులే. ఆ తర్వాత ప్రజలు ఇందులోకి ఎంటర్ అయ్యి, విద్యార్థులు ఇందులోకి ఎంటర్ అయ్యి పోరాటాన్ని నడిపి 1995 నుంచి 2014 వరకు పోరాటాన్ని నడిపి మనం తెలంగాణ తెచ్చుకున్నాం. ఇందులో ఉద్యోగస్తులు సకల జనుల సమ్మె చేశారు, సహాయ నిరాకరణ చేశారు, వంట వార్పు చేశారు. అన్ని ఉద్యమాల్లో ఉద్యోగస్తులు ఉన్నారు. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాదు, సమాజంలో మౌలిక మార్పు రావడానికి ప్రధానమైన కారణం ఉద్యోగస్తులండి. ఎందుకంటే సమాజం మీద ప్రభావం వేయగలిగిన శక్తి ఉద్యోగస్తులకు ఉంటుంది. బుద్ధిజీవులుగా ఉంటారు, చదువుకొని ఉంటారు. తమ భావాలని, ఆలోచనని సమాజానికి పంచుతే సమాజం వింటుంది, సమాజం కదులుతుంది. నక్సలైట్ మూమెంట్ ప్రారంభం కావడానికి కూడా ఉద్యోగస్తులే. శ్రీకాకుళ పోరాటాన్ని నడిపింది వెంపటాప సత్యం, ఆదిభట్ల కైలాసం అనే ఇద్దరు టీచర్లండి. ఆ టీచర్లు చేసిన ఆలోచన, అదేవిధంగా చాగంటి భాస్కర్రావు మెడికల్ కాలేజీలో ఒక డాక్టర్, ఇలాంటి ఎందరో ఉద్యోగస్తులు తమ జీవితాన్ని సమాజం మారాలని కోరుకున్న వాళ్ళు, నిజాయితీగా పనిచేసిన వాళ్ళు, ప్రజల కోసం పనిచేయాలి. రాజకీయ నాయకులు దోపిడీ చేస్తే, రాజకీయ నాయకులు అన్యాయం చేస్తే, భూస్వాములు దోపిడీ చేస్తే వీళ్ళకు వ్యతిరేకంగా సవాలు విసిరి నిలబడింది ఉద్యోగస్తులే. సమాజం కోసం నిలబడింది ఉద్యోగస్తులే. అధిక ధరలు పెరిగితే అధిక ధరలు దించాలని నిలబడింది ఉద్యోగస్తులే. అదేవిధంగా దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు ఆ దివిసీమ ఉప్పెనలో ఎందరో ప్రజలు నిరాశ్రయులైతే, చచ్చిపోతే ఆ నిరాశ్రయులైన ప్రజలని కాపాడడం కోసం ఉద్యోగస్తులు నిజాయితీగా పనిచేసి బియ్యం పంపిణీ, బట్టల పంపిణీ వాలంటరీగా ముందుకొచ్చి చేశారు. కానీ రాజకీయ నాయకులు వాళ్ళకు తీసుకెళ్తున్న బియ్యం లారీలని రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు వాటిని మళ్లించి సొంత గోదాములకు మళ్లించుకొని దాచిపెట్టుకున్నారు. నిరాశ్రయులైన ప్రజలకి అందవలసిన బియ్యం దాచుకునేది రాజకీయ నాయకులు. చరిత్ర అది. కనుక సమాజంలో మౌలిక మార్పు రావడానికి ఏ సందర్భమైనా ఆ సందర్భానికి తగినట్లుగా ఉద్యోగస్తులు స్పందిస్తున్నారు, పోరాటం చేస్తున్నారు, బాధ్యతగా చేస్తున్నారు. అయితే ప్రభావిత వర్గంగా ఉద్యోగస్తులు ఉండటం అనేది రాజకీయ నాయకులకి నచ్చదు. అందుకే ఏం చేశారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఆర్థిక అభివృద్ధి నమూనా, ప్రపంచ బ్యాంకు ఆర్థిక అభివృద్ధి నమూనాను తీసుకొచ్చి ఉద్యోగస్తులను మెల్లగా వీళ్ళు పనిచేయరు అని బ్లేమ్ చేస్తూ వచ్చారు. ఎందుకు పనిచేయరండి? మీరు సరిగ్గా ఉంటే, మీ పర్యవేక్షణ సరిగ్గా ఉంటే వాళ్ళు ఎందుకు పనిచేయరు? వాళ్ళని సోమరిపోతులుగా తయారు చేసింది రాజకీయ స్వామ్యమే. మీరు లంచాలు ఇచ్చి పని చేయించుకోవట్లేదా? మీకు అనుకూలంగా మార్చుకోవట్లేదా? బెదిరించట్లేదా? చంపేయట్లేదా? మొన్నటికి మొన్న ఒక ఇంజనీర్, ఆంధ్రప్రదేశ్లో ఒక ఇంజనీర్, ఒక ఎమ్మెల్యే కింది కులాల నుంచి వచ్చిన వాళ్ళు, దళితులుగా వచ్చిన వాళ్ళు, రిజర్వేషన్ మీద వచ్చిన వాళ్ళు పని చేయరు అని అభాండం వేస్తే ఒక ఇంజనీర్ బయటకు వచ్చి ఒక వీడియో పెట్టాడు. మమ్మల్ని అంటావా? ఒక ఎమ్మెల్యే, అగ్రకులానికి సంబంధించిన ఎమ్మెల్యే మమ్మల్ని అంటావా? ఇదో నా ట్రాక్ రికార్డు మొత్తం చూడు, 20 ఏళ్ళ ట్రాక్ రికార్డు ఇస్తున్నా నేను, ఎంత అద్భుతంగా నేను పనిచేశాను అని ఆయన ప్రకటించాడు. అంటే మంచిగా పనిచేసే వాళ్ళని బెదిరిస్తారు, చంపేస్తారు, భయకంపితులను చేస్తారు. అనివార్యంగా ఉద్యోగస్తుల్ని వివిధ రకాల ప్రలోభాలకి గురయ్యేటట్లు మీరే కదా చేసింది. కనుక మీ పర్యవేక్షణ సరిగ్గా లేకపోవటం మూలంగానే పనిచేయని ఉద్యోగస్తులు తయారయ్యారు, ఎవరైనా ఉంటే కొందరు. అదేవిధంగా లంచగొండిలుగా మారిన ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. వివిధ సందర్భాల్లో ఆ లంచగొండులను పట్టుకొని శిక్షిస్తున్న సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి.
మరి లంచగొండితనాన్ని ఎవరు పెంచి పోషించారు సమాజంలో? మీరే కదా, రాజకీయ నాయకులే కదా. మీకు పనులు వేగంగా కావాలంటే, మీకు పనులు తప్పుడు దారిలో కావాలంటే, ఆ ఫైలు నడిపించాలంటే వాడికి, ఆ ఉద్యోగస్తుడికి మీరు ఏం చేశారు? 1,000, 10,000, 500 నుంచి మొదలై, రూపాయి నుంచి మొదలై, 1000 రూపాయల నుంచి మొదలై, ఇప్పుడు 10 లక్షలు, 20 లక్షలకు, కోటి రూపాయలకు తీసుకెళ్లారు. మీరే డబ్బులు ఆశ చూపెట్టి, మీ కాంట్రాక్టర్లు, మీ రాజకీయ నాయకులు డబ్బు ఆశ చూపెట్టి వాళ్ళని ఏం చేశారు? అవినీతి పరులుగా మార్చారు. మార్చి ఇప్పుడు ఏమంటున్నారు? వాళ్ళ మీద అబాండాలు వేస్తున్నారు. కనుక సమాజంలో ఎప్పుడైనా మంచి రాజకీయ నాయకులు ఉన్నట్లే మంచి ఉద్యోగులు ఉంటారు, చెడ్డ రాజకీయ నాయకులు ఉన్నట్లే చెడ్డ ఉద్యోగులు ఉంటారు. మంచి కాంట్రాక్టులు ఉన్నట్లే మంచి ఉద్యోగులు ఉంటారు, చెడ్డ కాంట్రాక్టులు ఉన్నట్లే, అవినీతి పరులైన కాంట్రాక్టులు ఉన్నట్లే కొందరు అవినీతి పరులైన ఉద్యోగులు కూడా ఉంటారు. కనుక సమాజాన్నంతా ఒకే ఘాటన కట్టకూడదు. ఇట్లా ఇంత విస్తారంగా చెప్తున్నా నేను మీకు. ఎందుకంటే ఒక విషయాన్ని ఒకే కోణంలో అర్థం చేసుకుంటే అది మనకు సరిగ్గా కనివే కాదు. ఒక విషయానికి భిన్నమైన కోణాలు ఉంటాయి, చారిత్రక నేపథ్యం ఉంటుంది. ఆ నేపథ్యం నుంచి మనం అర్థం చేసుకుంటే సంయమనంతో మాట్లాడవచ్చు. ఎవరి మీద ఒకరి మీద నెపం మోపి మనం ఎక్కువ రోజులు గడపలేమండి. ఏదైనా సరే ఛాలెంజ్ తీసుకోవాల్సిందే. ఆ తీసుకున్న ఛాలెంజ్ను మెల్లగా సమాజానికి అర్థం చేయించి దాని నుంచి ఎట్లా అధిగమించాలనేది ఆలోచించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నయ్య మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. నిజమే, మీ ఆవేదనను నేను కూడా అర్థం చేసుకుంటున్నా. కానీ మీరు ఉద్యోగస్తుల ఆవేదనను కూడా అర్థం చేసుకోండి. వాళ్ళదేమి గొంతెమ్మ కోరికలు కాదు. ఎందుకంటే ఒక ఉద్యోగికి ఎన్ని సమస్యలు ఉంటాయో ఉద్యోగ రంగంలోకి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. సమాజం ఇవాళ చాలా నాణ్యంగా మారిపోయింది, చాలా కాస్ట్లీగా మారిపోయింది. ఈ మారిపోవటం మూలంగా ఉద్యోగస్తులు కూడా తహతుకు మించిన అప్పులు చేస్తున్నారు. చేయవలసిన ఒక పరిస్థితి ఏర్పడింది. పిల్లల్ని చదివించుకోవాలి, కాస్త ఇల్లు కట్టుకోవాలి, బిడ్డ పెళ్లి చేయాలి. ఇన్ని తన చుట్టూ ఆవరించి ఉన్నాయి. ఆవరించి ఉన్నప్పుడు ఒక సాధారణ ఉద్యోగస్తుడు నెలకి ఒక 50,000 వచ్చే ఉద్యోగస్తుడు, పోనీ 1,00,000 రూపాయల ఉద్యోగస్తుని తీసుకుందాం. నేను యావరేజ్ జీతం ఇవాళ చూసినప్పుడు గెజిటెడ్ ఆఫీసర్లందరికీ 1,00,000 రూపాయలు ఉంది. అట్లనే అందరికీ 1,00,000 రూపాయలు లేదు. ఈ గెజిటెడ్ ఆఫీసర్లు ఎంతమంది ఉంటారు? మనకున్న 2 లక్షలు, 2 లక్షల నుంచి 3 లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారనుకుంటే, ఈ 2 లక్షల మంది ఉద్యోగస్తుల్లో గెజిటెడ్ ఆఫీసర్ల శాతం ఎంత? 1000లో ఉంటుంది. కింది ఉద్యోగస్తులే ఎక్కువ మంది ఉంటారు. 30,000 జీతం నుంచి 50,000 మంది జీతం పొందే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మరి 30,000 నుంచి 50,000 మందిని దృష్టిలో పెట్టుకోవాలి. 1,00,000, 2 లక్షలు జీతం వచ్చే వాళ్ళని దృష్టిలో పెట్టుకోవద్దు. ఎందుకంటే వీళ్ళ సంఖ్య వందలలో ఉంటుంది. మెజార్టీ ఉద్యోగస్తులు 50,000తో నెలకి ఆ కుటుంబాన్ని గడపడం సాధ్యమా? ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. ఏం కోరుతున్నారు? 5 DAలు పెండింగ్లో ఉన్నాయి. DA అంటే ప్రతి సంవత్సరం 6 నెలలకు ఒకసారి ప్రభుత్వం DA ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది? ఉద్యోగస్తులకి. ఆ 6 నెలల్లో నిత్యావసర సరుకులు పెరుగుతాయి, వాటి ధరలు పెరుగుతాయి. ఆ నిత్యావసర వస్తువుల ధరలు పెరగటం మూలంగా ధరలకు అనుగుణంగా ఒక DA ఇస్తారు 6 నెలలకి. సంవత్సరానికి 2 DAలు వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి 6 నెలలకు ఒక DA ఇస్తుంది. ఆ DA ఇచ్చిన నెక్స్ట్ రోజే జీవో వస్తుంది. జీవో వచ్చిన నెక్స్ట్ రోజే వాళ్ళకి అమలు అవుతుంది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 5 DAలు పెండింగ్లో ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ధరలు ఎట్లా పెరుగుతున్నాయి? రోజుకు ధర పెరుగుతుంది. ఇవాళ ఉన్న ధర రేపు ఉండటం లేదు. మార్కెట్లోకి వెళ్తే ఉల్లిగడ్డ ధర ఇవాళ ఉన్న ధర రేపు ఉండదు, టమాటా ఇవాళ ఉన్న ధర రేపు ఉండదు, బియ్యం ఇవాళ ఉన్న ధర రేపు ఉండదు, పెట్రోల్, ఇట్లా ప్రతి ధర ఏ రోజుకు ఆ రోజు పెరిగిపోతుంది. మరి పెరిగిపోతున్నప్పుడు ఈ జీతగాడు ఎవరైతే ఉంటారో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి? లెక్కలు వేసుకుంటారండి. ఎట్లయితే ముఖ్యమంత్రి గారు లెక్కలు వేసుకుంటున్నారో ఉద్యోగస్తుడు లెక్కలు వేసుకుంటాడు. 50,000 జీతం వస్తే అందులో పిల్లలకి స్కూల్ ఫీజు 20,000 పోయినాయా? 30,000 మిగులుతాయి. 30,000లో ఇల్లు రెంటు 10,000 పోయిందా? ఇంక 30,000 పోయింది, 20,000 మిగిలినాయి. 20,000లో హౌస్ లోను 15,000 పోయిందా? 5,000 మిగులుతాయి. ఈ 5,000తో బియ్యం కొనాలి, పప్పులు కొనాలి, ఉప్పులు కొనాలి, కూరగాయలు కొనాలి, అనారోగ్యం పాలవుతారు. అప్పుడప్పుడు ఫంక్షన్లు ఉంటాయి, ఫంక్షన్లకు వెళ్ళాలి, తల్లిదండ్రుల అనారోగ్యం, ఇన్ని రకాల సమస్యలతో 5,000తో గడపడం. ఒక 50,000 జీతం వచ్చేవాడు ఇన్ని రకాల సమస్యలతో బతకడం సాధ్యమా? ఆలోచించండి. ఈ 5,000తో బతకడం సాధ్యమా? ఇట్లే 1,00,000 రూపాయలు జీతం వచ్చేవాడు కూడా ఏం పెట్టుకుంటాడు? ఈఎంఐ. ఒక ఇల్లు కొనుక్కున్నాడు అనుకుందాం. ఈఎంఐ ఎంత పెట్టుకుంటాడు? 1,00,000 రూపాయల జీతం వచ్చేవాడు 50,000 ఈఎంఐ పెట్టుకున్నాడు అనుకోండి, లోన్ తీసుకున్నాడు అనుకోండి, అందులో 50,000 ఈఎంఐ పెట్టుకుంటాడు. 50,000 ఈఎంఐ పెట్టుకుంటే పిల్లలకి ఫీజులు కట్టడానికి ఇంకో 20,000, 30,000 కేటాయించుకుంటారు. 80,000 పోయింది, 20,000 మిగులుతాయి. 20,000తో ఇల్లు గడపాల్సి వస్తుంది.
అట్లా 2 లక్షల జీతం ఉన్నోడు ఇంకొక పెద్ద ఇల్లు కొనుక్కుంటాడు. ఆ పెద్ద ఇల్లు కొనుక్కున్నోడు 1,00,000 ఈఎంఐ పెట్టుకుంటాడు. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ప్రతి ఉద్యోగస్తునికి సరిపోయిన ఒక చిట్టా ఉంటుందండి, బడ్జెట్ ఉంటుంది. ప్రభుత్వానికి బడ్జెట్ ఉన్నట్లే ఉద్యోగస్తుడు కూడా బడ్జెట్ ఉంటుంది. దానివలన ఏమవుతుంది, మీరు ఇచ్చే డిఏల మీద ఆధారపడి ఎదురు చూస్తారండి ఉద్యోగస్తులు. ఎవరో కొద్దిమంది ఉద్యోగస్తులు డబ్బును ఆదా చేసుకొని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి చిట్టీల వ్యాపారం చేసి కొద్దిగా సంపాదించుకొని ఉన్నటువంటి 1% 2% దృష్టిలో పెట్టుకోకండి. మీరు లక్షల మంది ఉద్యోగస్తులు మీరు దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి. వాళ్ళు డిఏ ఎందుకు అడుగుతారు, పిఆర్సీ ఎందుకు అడుగుతారు, హెల్త్ బెనిఫిట్ ఎందుకు అడుగుతారంటే వారికి వస్తున్న జీతంలో నుంచి వాళ్ళు తమ జీవితాన్ని కొనసాగించలేక మీ మీద ఆధారపడి, ప్రభుత్వం మీద ఆధారపడి మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. మీరు ఇవ్వనప్పుడు ఏం చేస్తారు, అనివార్యంగా రిప్రజెంటేషన్ ఇస్తారు, విన్నపాలు చేస్తారు, పెన్ డౌన్ చేస్తారు, నిరసన వ్యక్తం చేస్తారు, మిమ్మల్ని కోరుతారు, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు, అడుక్కుంటారు. ఇవన్నీ ఏమి కానప్పుడు రోడ్డు మీదకి రావాలని అనుకుంటారు. ఇది ఉద్యోగస్తులు కోరుకునేది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందు ఉద్యోగస్తులు పెట్టిన డిమాండ్ ఇది. యుద్ధం ప్రకటిస్తామన్నారు, నిజమే. ఆ యుద్ధం ఎవరి మీద ప్రకటిస్తారు, పాకిస్తాన్ మీద ప్రకటిస్తారా? ఇవాళ భారతదేశం పాకిస్తాన్ 2 దేశాల మధ్య యుద్ధం మొదలైంది కదా, పాకిస్తాన్ మీద ప్రకటిస్తారా? ప్రభుత్వం మీద ప్రకటించారు. ప్రభుత్వం మీద యుద్ధం అంటే వాళ్ళు ఆయుధాలు తీసుకొని, తుపాకులు తీసుకొని, బాంబులు తీసుకొని రేవంత్ రెడ్డి గారి మీదకి యుద్ధానికి రారు. వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని నల్ల బ్యాడ్జ్ పెట్టుకొని పనిచేస్తారు 4 రోజులు. ఇంకా 4 రోజుల తర్వాత లంచ్ టైంలో వచ్చి ఆఫీసు ముందు కాసేపు మౌన దీక్ష చేస్తారు. మరో రోజు హాఫ్ డే పని చేస్తారు. ఇంకో రోజు సీఎల్ పెట్టి తమ అసమ్మతిని ప్రకటిస్తాడు. మరో రోజు మెడికల్ లీవ్ పెట్టి తమ అసమ్మతిని ప్రకటిస్తారు. ఇంకో రోజు ఫైల్ రాయకుండా పెన్ డౌన్ చేస్తారు. ఇంకో రోజు ధర్నా చేస్తారు. ఇంతకన్నా ఎక్కువ ఏం చేస్తారండి వాళ్ళు? కండక్ట్ రూల్స్ ఉన్నాయి ఉద్యోగస్తులకి. ఆ కాండక్ట్ రూల్స్ను దాటి వాళ్ళు వచ్చే పరిస్థితి కూడా ఏమి ఉండదు. ఎందుకంటే మా ఉద్యోగం పోతే మాకేమవుతుందో అనే భయంతో ఉంటారు. అందుకే వాళ్ళను మరింత భయాందోళనలోకి నెట్టకండి. ప్రశాంతంగా పని చేయనివ్వండి. వాళ్ళకి ఇవ్వగలిగింది ఎంత ఇవ్వగలరో వాళ్ళని పిలవండి, మాట్లాడండి. ఇవాళ మీరు 3 ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ వేశారు, చాలా ఆహ్వానించదగింది, చాలా సంతోషం. డైలాగ్ నడపండి. కానీ ఒకరి మీద అపవాదులేసి వాళ్ళను బ్లేమ్ చేస్తే రేవంత్ రెడ్డి గారికి వచ్చేది కూడా ఏం లేదు. ఇక 2వ కోణంలోకి వస్తాను నేను. ఉద్యోగస్తుల మీద మీరు ఓపెన్గా పెట్టారు. ఈ ఓపెన్గా పెట్టిన అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 18,500 కోట్లు మాత్రమే. మరి ప్రభుత్వాన్ని నడపాలంటే నిజంగా అది సరిపోదు. నెల మీకు 30,000 కోట్ల ఆదాయం వస్తేనే ప్రభుత్వం నడపగలరు. అంటే 18,500 కోట్ల ఆదాయం మాత్రమే వస్తుందంటే మీరు 12 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్నట్టే. 12,000 కోట్ల లోటు బడ్జెట్లో ప్రభుత్వం నడపడం అనేది సాధ్యమయ్యే పని కాదు. నెల జీతాలు ఇవ్వక తప్పదు, నెల పెన్షన్లు ఇవ్వక తప్పదు, నెల ప్రభుత్వ పథకాలు అమలు చేయక కూడా తప్పదు. అయితే నేనేం కోరుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు, మీరు ఉద్యోగస్తులకు సంబంధించిన ఏ వాస్తవాలని, ప్రభుత్వం యొక్క యథాతథ స్థితిని, వాస్తవాన్ని మీరు ఎట్లయితే బయటపెట్టారో మీరు మెల్లగా సమాజాన్ని కూడా అడ్రస్ చేయండి. మహిళలకి ఉచిత రవాణా ఎంత మేరకి అది ప్రభుత్వానికి మేలు చేస్తుందో ఆలోచించండి. ఆర్టీసీ మొత్తము సంక్షోభంలో పడిపోయింది. సంక్షోభంలో పడిపోయి ఉన్న ఆర్టీసీని, అప్పుల్లో పడిపోయి ఉన్న ఆర్టీసీని ఇంతమందికి ఉచిత రవాణా కల్పిస్తే మరి ఆర్టీసీ ఎట్లా బతుకుతుంది? దానికి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు మీరు? మొన్న ఆర్టీసీ కార్మికులు సమ్మెకు నోటీస్ ఇచ్చారు, మీరు అప్పీల్ చేశారు, వాళ్ళు ఆగిపోయారు. అంత మాత్రాన ఆ సంక్షోభం నుంచి బయటపడతారా? మా విద్యార్థులు చెప్తున్నారండి, ఉస్మానియా యూనివర్సిటీలో నేను ప్రొఫెసర్గా రోజు కొన్ని 100 మంది విద్యార్థులు నన్ను కలుస్తూ ఉంటారు. సెలవులు రాగానే వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు మగపిల్లలు, ఏమ్మా ఇవాళ కాలేజీకి రాలేదు ఎందుకు తల్లి, నిన్న కాలేజీకి రాలేదు ఎందుకమ్మా అని అంటే మగపిల్లలు ఏమంటున్నారో తెలుసా? ఉచిత బస్సు ఉందిగా సార్, ఊరికి వెళ్ళింది అంటున్నారు. అంటే ఇది చాలా హాస్యంగా మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. అమ్మాయిలను అడిగితే ఏమంటున్నారు, ఏమిటమ్మా మీరు ఏమనుకుంటారో ఉచిత బస్సు ప్రయాణం గురించి అంటే, సార్ మాకు ఈ ఉచిత బస్సు వద్దు సార్, బస్సులో ఘోరంగా మమ్మల్ని మాట్లాడుతున్నారు సార్, హేళన చేసి మాట్లాడుతున్నారు, అసభ్యంగా మాట్లాడుతున్నారు సార్, ఊళ్ళల్లో ఇదే పరిస్థితి సార్ అని వాళ్ళు అంటున్నారు. ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాల్సిందే. ఎవరికి ఇవ్వాలి? దాంట్లో కూడా ఒక ఎంపిక ఉండాలి. ఖచ్చితంగా ఒక ఎంపిక ఉండాలి. ఏ స్థాయి ఆర్థిక స్థాయి ఉన్న వాళ్ళకి ఇవ్వాలనో ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. వృద్ధులకి ఇవ్వండి, ఆ వృద్ధుల్లో కూడా ఉద్యోగస్తులకి కాకుండా పేద వృద్ధులు, బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి మీరు ఉచిత సౌకర్యాన్ని ఇవ్వండి. విద్యార్థులకు ఎట్లయితే బస్ పాస్ ఉందో వాళ్ళకి మీరు ఉచిత
ప్రయాణం ఇవ్వండి. అందరికీ ఉచిత ప్రయాణం, మహిళలందరికీ ఉచిత ప్రయాణం అనే ఒక ప్రశ్న ముందుకు వచ్చినప్పుడు ఆ వ్యవస్థ సంక్షోభంలో పడుతుంది. అదేవిధంగా మీరు రైతులకి గత ప్రభుత్వం రైతు బంధు అనే పేరు మీద, ఈ ప్రభుత్వం భరోసా అనే పేరు మీద మీరు ఇస్తున్నారు కదా. నేను అడుగుతున్నా, మొదటి నుంచి మాట్లాడుతున్న ఈ విషయం మీద నేను, ఉచితం అనేది ఎప్పుడైనా ఎట్లుండాలి? మనం ఒక సమూహానికి, రైతులకి, కార్మికులకి సహాయాన్ని ఇస్తున్నామంటే మనం ఇచ్చే డబ్బు వలన, అంటే ప్రభుత్వం ఇచ్చే డబ్బు వలన, ప్రభుత్వం ఇచ్చే డబ్బు అంటే ప్రజల డబ్బే, ఇది పన్నులు కడితేనే మీ దగ్గరికి వస్తుంది. మీ దగ్గరికి వచ్చిన డబ్బును తిరిగి మళ్ళీ ప్రజలకు ఇస్తున్నారు. ఉచితంగా మీరు ఇస్తున్నారంటే ఆ ఉచితాన్ని ఖర్చు పెడితే దాని వలన ప్రొడక్టివిటీ ఉండాలి, ఉత్పాదకత ఉండాలి. మనం చేసే ఖర్చుకు మీరు రైతులకి ఉచితం ఇవ్వకండి, డబ్బులు ఇవ్వకండి, నెల నెల డబ్బులు ఇవ్వకండి. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వానికి చెప్పాను, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తున్నా, మీరు డబ్బులు ఇవ్వకండి. రైతుకి ఏం అవసరం అండి? రేపు మే 25 నుంచి వర్షాకాలం మొదలవుతుంది, కృతిక కార్తె నుంచి. వర్షాకాలం మొదలైన తర్వాత ఏం కోరుకుంటారు రైతు? ఫస్ట్ విత్తనాలు కోరుకుంటాడు, విత్తనాల తర్వాత ఎరువులు కోరుకుంటారు, తర్వాత ఏమన్నా పురుగులు వస్తే పంటకి ఆ పురుగులను చంపడానికి క్రిమి సంహారక మందులు కోరుకుంటారు. తర్వాత రైతు పంట పండించిన తర్వాత ఆ పంటని ప్రభుత్వం కొనాలి, మద్దతు ధర ఇచ్చి కొనాలి, విలువైన ధర ఇచ్చి కొనాలి. ఈ 4 రైతు కోరుకుంటాడు. మీరు రైతుకు నయా పైస ఇవ్వకండి. మీరు రైతుకు ఏమి ఇవ్వండి? విత్తనాలు ఇవ్వండి, ఎరువులు ఇవ్వండి, క్రిమి సంహారక మందులు ఇవ్వండి. పంట పండించిన తర్వాత మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనండి, మీరే మార్కెట్ చేయండి. అప్పుడు రైతు సంతోషంగా ఉంటాడు, గుండె మీద చేసుకొని ఉంటాడు. మీరు ఒక పంటకిచ్చే 5,000 6,000 ఎకరానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా మీకు? రేవంత్ రెడ్డి అన్నయ్య, మీరు కూడా రైతే. ఒక పంటకి ఎంత ఖర్చు అవుతుంది? ఎకరం సాగు చేయాలంటే, ఏ చిన్న ఈవెన్ వరి సాగు చేయాలన్నా 50,000 ఖర్చు అవుతుంది. మీరు ఇచ్చేది ఎంత? 5,000 6,000. ఏంటికి పనికి వస్తుంది? దేనికి పనికి రాదు. కనుక ఇది ఇచ్చే బదులు, డబ్బులు ఇచ్చే బదులు మీరు ఆ ఉత్పాదకతకు కావలసిన వస్తువులు ఇవ్వటం మూలంగా అక్కడ ఉత్పత్తి పెరుగుతుంది. ఆ పంటని మీరే కొనటం మూలంగా రైతు సంతోషంగా ఉండగలుగుతాడు. మార్కెట్ చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండదు. మద్దతు ధర ఇచ్చి మీరు కొనండి. అదేవిధంగా పెన్షన్లు, వృద్ధుల పెన్షన్లు. ఈ సమాజంలో మనం ప్రభుత్వం బాధ్యతగా కాపాడవలసింది ఎవరిని అంటే వృద్ధులని. తల్లిదండ్రులను, కుటుంబం, బిడ్డలు సరిగ్గా చూసుకోలేని ఒకానొక పరిస్థితి ఏర్పడుతుంది. ఆ బిడ్డలకు కూడా సరిగ్గా ఆర్థిక పరిస్థితి లేక చూసుకోలేకపోవచ్చు. అందుకోసం వృద్ధులు తమ జీవితాన్ని అంతా ఈ సమాజ బాగు కోసం, ప్రగతి కోసం తమ వయసునంతా కేటాయించారు గనక, వెచ్చించారు గనక వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజం మీద ఉంటుంది, వ్యవస్థ మీద ఉంటుంది, ప్రభుత్వం మీద ఉంటుంది. వృద్ధులకి పెన్షన్లు ఇవ్వండి, వాళ్ళని కాపాడండి. కానీ మిగతా వాళ్ళకి మీరు చేసే ఉచితాలన్నీ ఏవైనా సరే, ఆ ఉచితం వలన ఒక పథకం ఇస్తున్నామంటే దాని వలన ఉత్పాదకత పెరిగి సమాజ రథచక్రం ముందుకు వెళ్ళడానికి, మన ఉత్పత్తి, తెలంగాణ రాష్ట్ర ఉత్పత్తి పెరగడానికి ఉపయోగపడాలి. అందుకే ఉద్యోగస్తుల ముందు నిజాలు పెట్టినట్లు మీరు ప్రజల ముందు కూడా నిజాలు పెట్టండి. నేను ఈ ప్రభుత్వాన్ని నడపడానికి మా దగ్గర డబ్బు లేదు గనక మీకు ఉచితాలు ఇవ్వడానికి నేను సాధ్యపడటం లేదు, నాకు సాధ్యపడటం లేదు అని ప్రకటించండి. ఈ ఉచితాలు ఇస్తూ పోతే ఒక రకంగా ఎన్నికల సమయంలో ఓట్లేసుకోవడానికి అధికారికంగా ఓటర్లకి డబ్బులు ఇస్తున్నట్లే అవుతుంది. అందుకే మీరు ఆలోచించి ఉద్యోగస్తుల మీద నెపం మోపితే సమాజంలో ఒక ఘర్షణ ఏర్పడుతుంది. మొత్తం సమాజానికి ఏం ఏర్పడుతుంది, ఏం ఆలోచన వస్తుంది అంటే ఉద్యోగస్తులు నేరస్తులు అనే ఆలోచన వస్తుంది. ఈ మధ్య ఒకరిద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా దీన్నే ఎత్తుకున్నారు. పెన్షన్లకు ఇంత ఇస్తున్నాం, ఉద్యోగస్తుల జీతాలు ఇంత పోతున్నాయి, మొత్తం రాష్ట్ర బడ్జెట్లో, దేశ బడ్జెట్లో సగం బడ్జెట్ ఉద్యోగస్తులకే పోతుంది అని మాట్లాడితే, మరి ఆ ఉద్యోగస్తులు ఇన్ని సంవత్సరాల కాలం తమ ప్రతిభని వెచ్చించి సమాజానికి ఉపయోగపడ్డారనే విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. కనుక వైరుధ్యాన్ని సృష్టించకండి, వైషమ్యాలను సృష్టించకండి. మన వ్యవస్థలో ఉన్న సమస్యని అర్థం చేసుకోండి, మీ ఆర్థిక అభివృద్ధి నమూనాను అర్థం చేసుకోండి. పెట్టుబడిదారుల ఆర్థిక అభివృద్ధి నమూనాను మీరు అమలు చేసినంత కాలం ఇదే సమస్య వస్తుంది. ఉచితాలని విచ్చలవిడిగా మీరు అమలు చేసినంత కాలం ఇదే సమస్య వస్తుంది. 1 పైసా ఖర్చు పెడుతున్నామంటే 2 పైసలు వచ్చే ఆలోచన ఎప్పుడైతే చేస్తారో అప్పుడే ఉత్పాదకత పెరుగుతుంది, ప్రభుత్వం సరిగ్గా నడుస్తుంది. ఈ కోణంలో ఉద్యోగస్తులు అర్థం చేసుకోవాలి, ఈ కోణంలో ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా ఉద్యోగస్తులు
సమాజాన్ని ముందుకు నడపడానికి, చైతన్యం చేయడానికి తమ వంతు బాధ్యతని నిర్వర్తిస్తూ ఎక్కడైనా అక్కడక్కడ మీరు ప్రజలకి దూరమైనంత కాలం రాజకీయ నాయకులు మీ వీణ అభాండాలు వేస్తూనే ఉంటారు మిత్రులారా. అది అర్థం చేసుకోండి. ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చే మీ ప్రజల దగ్గర మీరు డబ్బులు తీసుకున్నప్పుడు ప్రజలకు మీరు దూరం అవుతారు. ఎండిఓ ఆఫీస్కు వచ్చిన ప్రజల దగ్గర మీరు డబ్బులు తీసుకున్నప్పుడు ప్రజలకు దూరం అవుతారు. సెక్రటరేట్ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు మీరు ప్రజలకు దూరం అవుతారు. వాళ్ళు రాగానే పేద ప్రజలు, ఏమీ లేనోళ్ళు, రాజకీయ నాయకులు వస్తే, పెట్టుబడిదారులు వస్తే, కాంట్రాక్టర్లు వస్తే కుర్చీ వేసి కూసబెట్టి తెల్లబట్టల వాళ్ళకి సేవ చేయకండి. రూల్ ప్రకారం వెళ్ళండి. మీరేమైనా సేవ చేయదలుచుకుంటే కార్మికులకి, రైతులకి, సామాన్యులకి, కూలీలకి, ఏ దిక్కు లేని ప్రజలకి సేవ చేయండి. ఉద్యోగస్తులారా, మీ సేవ వాళ్ళకు చేయకపోతే ఈ రాజకీయ నాయకులు ఖచ్చితంగా మిమ్మల్ని విడదీస్తారు. అప్పుడు గ్రామాల్లోకి పోతే ఒకానొక సందర్భంలో అప్పుడెప్పుడో ఒక ఎంఆర్ఓ మీద ఎవడో ఒకడికి కడుపు మండి పెట్రోల్ తీసుకెళ్ళి ఎంఆర్ఓ మీద పోసి తగలబెట్టాడు. అలాంటి పరిస్థితి వస్తుంది. ప్రజలకి దగ్గరగాండి ఉద్యోగస్తులారా, టీచర్లారా, ప్రజలకు దగ్గరగాండి. ఒకప్పుడు టీచర్ అంటే సమాజంలో విలువ ఉండేది. మీ దగ్గరికి వచ్చి సమస్యలు చెప్పుకునే వాళ్ళు. కుటుంబ సమస్య, 2 కులాల మధ్య సమస్య, 2 కుటుంబాల మధ్య సమస్య, భూమి సమస్య, ఎన్ని రకాల సమస్యలు ఉన్నా టీచర్ దగ్గరికి వచ్చి చెప్పుకొని ఆ టీచర్ పరిష్కరిస్తాడు అనే ఒక భావన ఉండేది. ఆ భావన మెల్లగా పోవడానికి కారణం ఏమిటో కూడా మనం ఆలోచించుకోవాలి. లేకపోతే వాళ్ళ రేవంత్ రెడ్డి మాట్లాడారు, మొన్న కేసీఆర్ మాట్లాడాడు, అంతకన్నా ముందు చంద్రబాబు నాయుడు మాట్లాడాడు, 4 రోజుల తర్వాత మోడీ మాట్లాడతాడు. ఇక ఉద్యోగస్తులే మొత్తం సమాజంలో నేరస్తులు, ఉద్యోగస్తులే పందికొక్కులు, ఉద్యోగస్తులే మొత్తం ప్రజల డబ్బునంతా తింటున్నారు అనే ఒక తప్పుడు ఆలోచన, ప్రచారం మన మీద జరుగుతుంది. మనం ఎవరిని ఆశ్రయించాలంటే ప్రజల్ని ఆశ్రయించాలి. చెన్నారెడ్డి, ఎన్టీ రామారావు ఉద్యోగస్తులతో పెట్టుకోవడానికి భయపడేవాళ్ళు. ఎందుకు? ఓట్లు వేసేటప్పుడు ప్రజలని చైతన్యవంతం చేస్తూ ఉంటారు ఉద్యోగస్తులు ఫీల్డ్లో. కనుక మనం ఉద్యోగస్తులతో పెట్టుకుంటే ఓటింగ్ సరళి మారిపోయి అధికారాన్ని కోల్పోతామనే భయం ఉండేది. ఈ భయం ఎందుకుందంటే మనం ప్రజలతో అంటిపెట్టుకున్నంత కాలం ఈ భయం ఉండేది. మనం ప్రజలకు దూరమైనప్పుడు ఇలాంటి అభాండాలు మన వెనుక వస్తాయి. కనుక మీరు ప్రజలకి దగ్గరుండండి. ఎవరు ఏం చేయలేరు. మీరు నేరస్తులు కాదు. ఈ సమాజ ప్రొడక్టివిటీలో మీరు భాగస్వాములు. అదే పాత్రని ప్రతి ఉద్యోగి, ఈ దేశ పౌరుడు, ప్రతి పౌరుడు ఉద్యోగ నిబద్ధత, సామాజిక బాధ్యత కలిగి ఉండాలని కోరుకుంటూ, రేవంత్ రెడ్డి అన్నయ్య, మీరు అన్ని రంగాలని ఇట్లే విశ్లేషించండి, అన్ని రంగాలని ఇట్లే పరిశీలించండి, నిజాయితీగానే మాట్లాడండి. కనుక ఎప్పుడైనా రాజు ఎట్లా నడుస్తే ప్రజలు ఎట్లా నడుస్తారనేది ఎప్పుడో ప్రాచీన సామెత. కనుక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళని సరిచేయండి. మీ నిజాయితీని మేము అర్థం చేసుకుంటాం. నిజంగా సమాజాన్ని మార్చడానికి మీరు ముందుకొస్తే, ఈ వ్యవస్థని మార్చడానికి, పెట్టుబడిదారులకి సేవ చేయకుండా, భూస్వాములకి సేవ చేయకుండా, సామ్రాజ్యవాదులకు సేవ చేయకుండా, ఈ సమాజానికి సేవ చేస్తా, ప్రజలకు సేవ చేస్తా అనే ఇదే పద్ధతిలో మీరు ముందుకు వస్తే ఈ మొత్తం సమాజం మీ వెంట ఉంటుంది ఖచ్చితంగా. మీరు అన్నారు 10 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉంటానన్నారు కదా, ఖచ్చితంగా అది సాధ్యమవుతుంది. మీ నిజాయితీకి మళ్ళొక్కసారి నేను అభినందనలు తెలియజేస్తూ, ఈ కోణంలో అర్థం చేసుకొని సమాజాన్ని ముందుకు నడిపించమని కోరుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని సుసంపన్నం చేయడానికి మీరు నిర్మాణం చేసే అభివృద్ధి నమూనా, ఆర్థిక అభివృద్ధి నమూనా, ఇది గ్రామాన్ని ఆధారం చేసుకొని నిర్మాణమయ్యే ఆర్థిక అభివృద్ధి నమూనగా, ప్రజలని ఆధారం చేసుకొని నిర్మాణమయ్యే ఆర్థిక అభివృద్ధి నమూనగా ఉంటే ఈ సమస్యల నుంచి గట్టెక్కుతాం. ఇదేం పెద్ద సమస్య కాదు అని మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను.